సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బుడమేరు ఉప్పొంగడంతో విజయవాడలో జనజీవనం అస్తవ్యస్తమైంది. జనావాసాలతో పాటు పారిశ్రామిక వాడను కూడా వరద ముంచెత్తింది. విజయవాడ రూరల్ ముస్తాబాద్ టాటా షోరూంను వరద నీరు ముంచెత్తింది. లక్షల విలువైన కార్లు నీట మునిగిపోయాయి. వరద తగ్గిన తర్వాత కూడా వాహనాలు పనిచేయవని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. భారీ వర్షాలతో పాటు బుడమేరు వరద విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. కేవలం విజయవాడ నగరమే కాదు, విజయవాడ రూరల్ ప్రాంతాల్లో కూడా భారీగా వరద అంతా కూడా ఇక్కడున్న ప్రాంతాలన్నింటిలో కూడా ముంచేసింది. కేవలం జనావాసాలే కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాంతాల్లో కూడా భారీగా వరద నీరు చేరుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ముస్తాబాద్ వద్ద ఉన్న టాటా షోరూమ్కి సంబంధించిన టాటా కంపెనీకి సంబంధించిన కార్ల స్టాక్ యార్డ్లో ఉన్నాము. ఇక్కడ చూస్తే కనుక కొన్ని చాలా పదుల సంఖ్యలో కార్లన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయని చెప్పుకోవచ్చు. ఇది కొత్త కార్లను ఇక్కడ స్టాక్ చేస్తారు. అదే సమయంలో ఇక్కడ అనేక సర్వీసింగ్కి సంబంధించి కూడా కార్లన్నీ తెచ్చి ఇక్కడి నుంచి డెలివరీలు ఇస్తుంటా పరిస్థితి ఉంటుంది. అయితే భారీ వరదకు మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా వరదతో మునిగిపోయింది. 2 రోజుల వరద. నిన్నటి వరకు కనీసం ఈ కార్లు కూడా కనబడనంత వరద ఇక్కడ ఉంది. కానీ ఇప్పుడు వరద కొంత తగ్గడంతో ఈ కార్లన్నీ కూడా వరదలోంచి బయటకు వచ్చి కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం ప్రజలకే కాదు, మొత్తం అన్ని వర్గాలకు కూడా పూర్తి స్థాయిలో ఈ వరద వల్ల నష్టం జరిగిందనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా ఈ వరద నీరు చేరడంతో ఇక్కడ కార్యకలాపాలు నిలిచిపోవడంతో పాటు ఆయా సంస్థలు కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ నష్టం చేకూరుంది అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. పదుల సంఖ్యలో కార్లు కావచ్చు, అటువైపు చూస్తే కనుక వ్యాన్లు కానీ అలాగే లారీలు ఇవన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. మామూలుగా ఇంత వరదలో ఇవన్నీ నీట మునిగిపోయాయి. కానీ ఇవన్నీ కూడా ఈ వరద తగ్గిన తర్వాత ఇవన్నీ కూడా వృధాగానే ఉంటాయి. కనీసం ఇవి పనికిరాని పరిస్థితి ఉన్నాయి. ఎందుకంటే పూర్తిగా కారు మొత్తం కూడా నీటితో మునిగిపోవడంతో ఇంజిన్ అన్నీ కూడా ఫ్రీజ్ అయిపోతుంది. మొత్తం డ్యామేజ్ అయిపోతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా వాటిని చూస్తే కనబడుతుంది. కేవలం విజయవాడ నగరం కాదు, నగరం నుంచి వచ్చి ఇదంతా కూడా బుడమేరు వరద వల్ల మునిగిపోయిందనే చెప్పుకోవచ్చు. అటు జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ దగ్గర నుంచి చూస్తే కనుక సింగనగరు అలాగే మిగతా పరిసర ప్రాంతాలు పాయకాపురం, రాజీవ్ నగరు, కండ్రిక, ఇప్పుడు ఇటు ముస్తాబాదు, ఈ దిగువనున్న అంబాపురం వరకు కూడా ఈ వరద వెళ్ళింది. దీంతో అన్ని జనావాసాలతో పాటు బిల్డింగులతో పాటు పారిశ్రామిక ప్రాంతాలు కూడా ఇక్కడ పూర్తిగా వరదతో మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. అన్ని వర్గాలకు కూడా పూర్తిగా నష్టం కలిగినట్టుగా కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది.